హాయ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాయిరాధ వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే మేము తిరుమలకి వెళ్ళామన్నమాట. 1.5 ఇయర్ నుంచి అనుకుంటున్నాం వెళ్ళాలి అని. సో ఫైనల్లీ ఇప్పుడైతే కుదిరింది. మనం అనుకుంటే కాదు, దేవుడు అనుకుంటేనే మనం వెళ్తాం కదా. సో అలా ఫైనల్లీ అనుకోకుండా సడన్గా ప్లాన్ చేసుకుని అయితే వెళ్ళామన్నమాట. సో ఎన్నోసార్లు ప్లాన్ చేసాము, అన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఫైనల్లీ ఇదైతే కుదిరింది. సో మీ ఈ వ్లాగ్లో అయితే మేము తిరుమలకి వెళ్ళింది అండ్ అక్కడ కొంచెం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, మేము ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ అన్నీ అయితే ఇందులో షేర్ చేసుకుంటాను. అండ్ మేము ఉగాది ముందు రోజు అనమాట, అంటే వెడ్నెస్డే నైట్ స్టార్ట్ అయ్యామన్నమాట బెంగళూరులో. అండ్ చాలా రష్ ఉండింది, ఎందుకంటే ఈసారి లాంగ్ వీకెండ్ వచ్చింది కదా. థర్స్డే హాలిడే, ఉగాది వచ్చింది కాబట్టి హాలిడే, అండ్ ఫ్రైడే లీవ్ తీసుకొని ఇక 4 days ఎంజాయ్ చేద్దామని అందరూ వెళ్తారు కదా. సో ఫుల్ రష్ అనమాట. ఇక్కడ మేమున్న ప్లేస్ నుంచి మెజెస్టిక్కి నార్మల్గా 2 hours పడుతుంది ట్రాఫిక్లో, కానీ ఈసారి 3.5 hours పట్టింది. అది కూడా బస్సు ఒక చోట ఆగిపోయింది అనమాట. అక్కడ నుంచి లగేజ్ తీసుకొని నడుచుకుంటూ ఆంధ్ర బస్ స్టాండ్కి అయితే వెళ్ళాము. సో చాలా కష్టంగా పోయినాం అనమాట. ఫైనల్లీ బస్సు దొరుకుతుందో దొరకదో, క్యాన్సిల్ అయిపోతుందేమో అనుకున్నాము. బస్సు అయితే దొరికింది. ఇంకా హ్యాపీగా సీట్లు కూడా దొరికినాయి, మంచిగా కూర్చొని నైట్ జర్నీ అయితే చేసామన్నమాట. బెంగళూరు నుంచి వచ్చామన్నమాట. మా అమ్మ అనంతపూర్ నుంచి నైట్ స్టార్ట్ అయ్యి మార్నింగ్ కల్లా వచ్చేసింది. ఇద్దరు సేమ్ టైమింగ్కే బస్ స్టాండ్లో అయితే ఉన్నామన్నమాట. మా అమ్మ ఒక 1/2 hour ముందు వచ్చేసింది అంతే. సో రాగానే ఇంక అందరం కలుసుకొని భూదేవి కాంప్లెక్స్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో అక్కడైతే మేము మార్నింగ్ 6:30కి లైన్లోకి వెళ్ళామన్నమాట. 6:30 టు మాకు టికెట్ ఆ టోకెన్ వచ్చేసరికి 9:30 అట్లా అయింది. ఫుల్ రష్ అయితే ఎక్కువే ఉన్నారు కానీ, బట్ అట్లీస్ట్ ప్లేస్ ఉండింది. మరి తోసుకునేంత అలా ఏం లేదు, ప్లేస్ ఉండింది, కూర్చోడానికి బాగానే ఉండింది. అండ్ మా మినీ అయితే బస్సులు స్టార్ట్ అయినప్పటి నుంచి ఎక్కడ దొరికితే అక్కడ తినడమే, ఇంకా తింటూ కూర్చొని ఉందనమాట. స్నాక్స్ ముందే తీసుకెళ్ళాము, ఏదో ఒకటి అడుగుతూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది మళ్ళీ అని. సో మంచిగా తింటూ బాగా కోఆపరేట్ చేసింది. ఏడుస్తుందేమో, చాలా లైన్ ఉంటుంది అంటారు కదా, ఏం జరుగుతుందో ఏమో అనుకున్నాం, కానీ మంచిగా తింటూ కూర్చొని ఉంది, ఎంజాయ్ చేస్తూ ఉండింది, అందరినీ చూసుకుంటూ మాట్లాడుతూ. కానీ ఈ టోకెన్ తీసుకోవడం అయితే కంపల్సరీ నేను చెప్తాను. తీసుకోవడం వల్ల మాకు దర్శనం అయితే చాలా ఫాస్ట్గా అయ్యింది. సో తీసుకోవడానికే ట్రై చేయండి. టోకెన్ లేకుండా వెళ్తే మాకు తెలిసినంత వరకు అరౌండ్ 24 hours, ఒక్కొక్కసారి 48 hours కూడా పడుతుందంట. లైన్లో వాళ్ళు అడిగితే చెప్పారు వాళ్ళ ఎక్స్పీరియన్స్. అండ్ మాకైతే 3 hours అయిపోయింది దర్శనం, బికాస్ ఆఫ్ దిస్ టోకెన్ అనమాట. కష్టపడి ఎలానో టోకెన్ తీసుకుని బయటకి అయితే వచ్చేసాము. సో చాలామంది పిల్లలతో వచ్చారు అసలు. ఇంకా చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళు శుభదం ద్వారా వెళ్తారేమో, బట్ పిల్లలతో రావడం మాత్రం చాలా కష్టం. ఇంకా తప్పలేదన్నమాట, ఎలాగో వచ్చేసాము మేము, ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కాబట్టి. సో మేమైతే శ్రీవారి మెట్ల నుంచి వెళ్ళాము, బికాస్ అలిపిరి మెట్లు చాలా దూరం ఉంటుంది, ఇంకా పాపను ఎత్తుకొని నడవాలి కదా. సో ఇది కష్టమైపోతుంది అనుకొని ఇంకా శ్రీవారి మెట్ల సైడ్ అయితే వచ్చేసామన్నమాట. సో అక్కడ ఒక అరౌండ్ 700 steps మా మినీ ఒక్కటే ఎక్కిందనమాట, వితౌట్ ఎనీ సపోర్ట్. చాలా ఎంజాయ్ చేసింది తనైతే. అండ్ మేము ఇక్కడ శ్రీవారి మెట్ల దగ్గర స్టార్టింగ్లో ఇంకా కొన్ని స్నాక్స్ తీసుకున్నాము. అలానే ఇంకా టెంకాయ కొట్టి స్టార్ట్ చేస్తారు కదా, సో దీపాలు పెట్టేసి టెంకాయ కొట్టేసి స్టార్ట్ అయ్యామన్నమాట, కొన్ని పిక్చర్స్ క్లిక్ చేసుకొని. అండ్ అక్కడ టెంపుల్తో, అక్కడ స్టార్టింగ్లో ఒక చిన్న టెంపుల్ ఉంటుంది కదా, స్వామివారు అక్కడ ఉంటారు. సో అక్కడ టెంపుల్ పూజారితో మినీ మాటలు పెట్టుకొని చక్కగా కాసేపు కబుర్లు చేసింది. అక్కడంతా కొంచెం ఫన్ క్రియేట్ అయిందనమాట. నేను అది క్యాప్చర్ చేయలేదు, బికాస్ అక్కడ వీడియోస్ ఏం తీయద్దన్నారు. సో మినీతో బాగా ఉండింది. నేను అంత మింగిల్ అవుతుంది అందరితో, బాగా ఫన్నీగా ఉంటుంది అని అనుకోలేదు. చిన్నపిల్లలు చాలామంది వచ్చారు, సో వాళ్ళతో బాగా ఆడింది, మంచిగా ఎంజాయ్ చేసిందనమాట. మినీకి టెంపుల్ అన్న భక్తి చాలా ఎక్కువ. మంచిగా వాళ్ళ నాన్నమ్మతో భజన చేస్తుంది, బాగా దండం పెట్టుకుంటుంది. వాళ్ళ నాన్నమ్మ పూజ చేసినప్పుడల్లా కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తుంది. సో అక్కడికి వెళ్ళినప్పటి నుంచి ఎక్కడ దేవుడు విగ్రహం కానీ ఏదైనా కనిపించినా ఇంకా దండం పెడుతూ మంచిగా ఉంటుంది అనమాట. సో మొత్తానికైతే స్టార్ట్ చేసామన్నమాట. శ్రీవారి మెట్లు స్టెప్స్ అంటే ఓన్లీ స్టెప్స్ ఉంటాయి, ఈజీగా వెళ్ళిపోవచ్చు అనుకున్నాం, కానీ స్టార్టింగ్లో బాగానే ఉండింది. బట్ రాను అంటే ఒకటే హైట్ ఎక్కువ ఉండే స్టెప్స్ వస్తాయన్నమాట. స్టార్టింగ్లో బెటర్గానే ఉంటుంది, రాను చాలా హాఫ్ స్టెప్స్ అయిపోయిన తర్వాత నుంచి అసలు చుక్కలుగా అనిపిస్తాయి, చాలా కష్టం అనిపిస్తుంది. ఆయాసం ఎక్కువ వచ్చేసింది నాకైతే. వరుసగా నడుస్తూ వెళ్ళాలి. అక్కడ నడవడానికి కొంచెం అంటే ఏమంటారు, డైరెక్ట్ స్టెప్సే ఉంటాయన్నమాట, నడవడానికి కొంచెం స్పేస్ అలా ఏమి ఉండదు. సో కంటిన్యూస్గా స్టెప్స్ ఎక్కడం వల్లే ఎక్కువ చెమట పట్టేసి ఫుల్ ఆయాసం అనిపించేసింది. అక్కడక్కడ ఆగుతూ కాసేపు వాటర్ తాగుతూ స్నాక్స్ తింటూ అలా వెళ్ళిపోయామన్నమాట. మేమైతే 3 hours ఎక్కేసామేమో. అండ్
మా మినీ అయితే అక్కడ చిన్నపిల్లలు చాలామంది వచ్చారనమాట. ఈ సైడ్ చిన్నపిల్లలు వచ్చారు అండ్ పెద్దవాళ్ళు కొంచెం ఏజ్డ్ వాళ్ళు కూడా ఈ సైడ్ వచ్చారనమాట. తొందరగా అయిపోతుందని అనుకుంటా. అండ్ అందరితో మాటలు చెప్పుకుంటూ మినీ ఒక చీరప్ గర్ల్ లాగా ఉండింది అందరికీ. మిన్నీని చూసి అందరు నవ్వుకుంటూ కొంచెం అలా వెళ్ళిపోయారనమాట. ఎక్కడ కర్పూరం కనిపిస్తే కొంతమంది కర్పూరాలు పెడుతున్నారు ప్రతి మెట్టుకి. అక్కడ వాళ్ళు అంటిస్తుంటే మా మినీ దండం పెట్టుకుంటూ ప్రతి దానికి వెళ్తుందనమాట. అట్లా ఫన్నీగా ఉండింది మంచిగా అందరితో కలుస్తూ. తనైతే బాగా ఎంజాయ్ చేసింది, మంచిగా స్నాక్స్ తినడం ఎంజాయ్ చేయడం అట్లనే ఉండింది అనమాట. తనకి ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నాం అనమాట, మనం టెంపుల్కి తిరుమల అని. సో అక్కడికి వెళ్ళి మనం ఎక్కడికి వెళ్తున్నామంటే టెంపుల్కి వెళ్తున్నాం అని ముద్దు మాటలు వస్తాయి కదా, ఇప్పుడు వినడానికి చాలా చక్కగా అనిపిస్తుంది. మా పని ఏమో కానీ సాయి మేమన్నా ఊరికే నార్మల్గా నడుస్తున్నాము. సాయి మినీని ఎత్తుకొని నడిచేసరికి అసలు తనైతే ఎక్కడ ఆగలేదనమాట. కంటిన్యూస్గా వెళ్ళిపోతూ ఉన్నాడు. నేను వెనక పరిగెత్తున్నాను అనమాట వాళ్ళ వెనుక. సో మా అత్తమ్మ మా అమ్మ ఇద్దరు కొంచెం ఏజ్ అయ్యింది కదా, బట్ స్టిల్ దే ఆర్ స్ట్రాంగ్ అనమాట. అట్లనే వచ్చారు బాగానే. అండ్ నేనే కొంచెం చెప్పాలంటే అలసట ఎక్కువైపోయింది నాకు. బట్ నడిచాము అలాగే ఇంకా గోవింద అనుకుంటే అదే మనమే ముందుకు వెళ్ళిపోతాం కదా. సో అలా నేచర్ కూడా బాగానే ఉండింది, బట్ అంత సెక్యూర్ కాదు. శ్రీవారి మెట్లు అని అంటారు, పిల్లలతో కొంచెం తీసుకెళ్ళకపోవడం బెటర్. బట్ ఇంకా ఈసారి తప్పలేదన్నమాట. సో చాలామంది ప్రతి మెట్టుకి బొట్లు పెడుతూ ఉన్నారు, కర్పూరాలు పెడుతూ ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో చాలామంది వచ్చారనమాట. అసలు ఇంక ఉగాది ఫెస్టివల్ అని కూడా వచ్చారు. చాలా రష్ అయితే ఉండింది. బట్ దేవుడి దయ వల్ల ఎలాగో అయిపోయింది మాకు ప్రశాంతంగా. అని చూడండి, ఈ స్టెప్స్ అంతా మేము ఎక్కామన్నమాట. చుట్టూ నేచర్ ఎంత బాగుంది కదా అసలు. మేము వెళ్ళేసరికి ఫుల్ ఎండ, అది ఆఫ్టర్నూన్ అనమాట. మేము నడిచింది ఆఫ్టర్నూన్ అయిపోయింది యాక్చువల్లీ. ఆ భూదేవి కాంప్లెక్స్ నుంచి బస్సు ఉంటుంది అనమాట, ఫ్రీ బస్సెస్ కొంచెం ముందుకు వస్తే. యాక్చువల్లీ ఫస్ట్ మేము అలిపిరి మెట్లో వెళ్దాము అనుకొని అక్కడ లగేజ్ పెట్టడానికి వెళ్ళాము. అక్కడ చూస్తే ఎంతమంది ఉన్నారు, చాలామంది అలిపిరి స్టెప్స్ సైడే వెళ్తున్నారనమాట. సో లగేజ్ పెట్టాలంటే ఇంకా అక్కడ ఒక పెద్ద లైన్ ఉంది. ఆల్రెడీ భూదేవి కాంప్లెక్స్లో అంత లైన్లో ఉండి మళ్ళీ ఉండాలా అన్నట్టు ఇంకా వద్దులే అని శ్రీవారి సైడ్ అయితే వచ్చేసామన్నమాట. సో అక్కడ నుంచి ఫ్రీ బస్సెస్ తిరుగుతూ ఉంటాయి కదా, సో ఆ బస్సులో ఎక్కేసి శ్రీవారి మెట్లు దగ్గరకు వచ్చేసి అక్కడైతే స్టార్ట్ చేసామన్నమాట. అక్కడ లగేజ్ పెట్టాము. అక్కడంతా రష్ లేరు, చాలా తక్కువే చెప్పాలంటే. చాలా పీస్ఫుల్గా కూడా ఉండింది, ప్రశాంతంగా కాసేపు అట్లా ఫోటోలు దిగుతూ అలా మొత్తానికి అయితే పైకి వచ్చేసామన్నమాట. సో ఇక్కడ కాయిన్స్ ఏదో పెడుతూ ఉన్నారు. కాయిన్స్ మనం కోరిక మనసులో ఏదైనా అనుకొని అది నిలబెడితే జరుగుతుంది, అట్లా సంథింగ్ ఏదో ఉండింది. నేను నిలబెట్టాను అనమాట. నిలబడింది. మనకేం కోరికలు ఉంటాయి, అన్నీ సింపుల్వి. ఇంకా మొత్తానికి పైకి అయితే చేరుకున్నాం కదా. సో అక్కడ నుంచి మేము వెంగమాంబ అక్కడికి వెళ్ళామన్నమాట. మేము వెళ్ళింది 2:30 అయిందేమో పైకి రీచ్ అవ్వడానికి. సో అక్కడ ఇంకా ఫుడ్కి తినడానికి అయితే అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. ఫుడ్ తినేసి, ఫుడ్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుండింది అనమాట. అండ్ ఇక్కడ అది ఉగాది రోజు కాబట్టి మంచిగా డెకరేట్ చేశారనమాట. డెకరేషన్ అయితే భలే ఉండింది. నైట్ అయితే ఇంకా చాలా చాలా బాగుండింది అసలు. అలా చూస్తూ ఉండాలనిపించింది. ఫ్లవర్స్తో ఎలిఫెంట్స్ చేశారు. అండ్ స్వామివారిని ఇలా అలంకరించి ముందు డెకరేషన్ చేశారనమాట. చాలా బాగుండింది. నైట్ అయితే ఇంకా అమేజింగ్ ఉండింది. అలాంటి చూస్తూ ఉండాలనిపించింది ఎంతసేపు అయినా. చాలా ప్రశాంతంగా, ఏదో తెలియదు, అక్కడికి వెళ్తేనే ఒక మంచి వైబ్స్, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. సో చాలామంది ఫొటోస్ దిగుతూ ఉన్నారు. డెకరేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉండింది అసలు. మంచిగా ఫ్లవర్స్ ఎలిఫెంట్స్ని అలా చేశారనమాట. అండ్ స్వామివారిది బయట ఇలా డెకరేషన్ అయితే చేశారు. చాలామంది పిక్చర్స్ తీసుకుంటూ అలా ఉన్నారనమాట. అండ్ పగలు కన్నా నైట్ అయితే చాలా బాగుండింది అసలు. అలా చూస్తూ ఉండాలనిపించింది, ఎంత బాగుండిందో డెకరేషన్ అయితే. టెంపుల్ కలకల్లాడుతూ భలే ఉండిందనమాట. అండ్ చాలామంది పిక్చర్స్, ఎక్కడ చూసినా పిక్చర్స్ తీసుకుంటూ ఉన్నారు. అండ్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారనమాట ఆ రోజు ఉగాది సందర్భంగా. సో చాగంటి గారు వచ్చారు అండ్ కొంతమంది సింగర్స్ కూడా వచ్చారు. సో పర్ఫార్మెన్సెస్ అయితే జరిగినాయి అనమాట. మేమేం పెద్దగా చూడలేదు కానీ జస్ట్ ఎవరు వచ్చారా అని చూసి వెళ్ళిపోయాం అనమాట, అంతే. అండ్ డెకరేషన్ అయితే మాత్రం చాలా చాలా బాగుండింది.
సో మా అమ్మ అత్తమ్మ మినీ అయితే పడుకొని ఉన్నారనమాట రూమ్లో. సో మేమైతే బయటికి వచ్చి కొంచెం షాపింగ్ చేద్దామని వచ్చాము, ఏమేమి ఉన్నాయని. అండ్ జ్యువెలరీ అయితే చాలా బాగుంది, నేను కొన్ని తీసుకున్నాను అనమాట. అండ్ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని వాల్యూ తెలియాలి, తెలిస్తేనే మంచిగా బార్గెన్ చేయగలం, లేదంటే మోసపోతాం అనమాట. సో మొత్తానికి కావాల్సినవన్నీ తీసుకుని అయితే కాసేపు పీస్ఫుల్గా అక్కడే కూర్చొని అయితే రిటర్న్ వచ్చేసాము. సో సో ఇలా అయితే మా ఫస్ట్ డే ఇన్ తిరుమల అనమాట. ఉగాది రోజు ఇలా గడిచింది. సో మంచిగా పీస్ఫుల్గా బెస్ట్ ఉగాది అని చెప్పొచ్చు ఇది మా లైఫ్లో. అండ్ అంతే అంతే ఈ వ్లాగ్కి. ఓకే, దిస్ ఈస్ ఫర్ ద వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.